హలో అండి, అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగుండాలి అని అయితే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నిక్కీ డైలీ వ్లాగ్స్. ఈరోజు వ్లాగ్ వచ్చి 3 డేస్ నుంచి అయితే ఈ వ్లాగ్ అనేది తీసానండి. అంటే అక్కడక్కడైతే తీసాను. మా ఇంట్లో ఎలా ఉంటుంది ఏంటి అనేది. విలేజ్లో అయితే చాలామంది ఇలానే ఉంటారండి, ఎప్పటి నుంచో ఉంటున్నారంట. మా ఇంట్లో అయితే ఎండుమిరపకాయల్ని ఒక స్టాక్ అయితే పెట్టుకొని దాన్ని మిరప్పొడైతే ఆడిస్తారు. ఆ మిరప్పొడిలో కూడా ఏమేమి వేస్తారు, ఎప్పుడు ఆడిస్తారు, ఎన్ని కేజీలు తీసుకుంటారు అనేది కూడా మీకు చూపిస్తాను. నెక్స్ట్ వచ్చి అందరికీ కూడా విజయదశమి శుభాకాంక్షలు అండి. దసరా సంబరాలు అయితే మామూలుగా ఉండవు కదా. తెలంగాణలో అయితే చాలా బాగుంటాయండి. ఎందుకంటే నేను ఆల్రెడీ తెలంగాణలో హైదరాబాద్లో ఉండొచ్చాను కాబట్టి నాకు తెలుసు. చాలామంది అయితే తెలంగాణలో అయితే ఈ విధంగా అయితే బ్యాంగిల్స్ వేసుకుంటూ ఉంటారు. 9 రకాలండి, కనిపిస్తున్నాయి కదా. ఇలా 9 రకాలు, సాదా కావచ్చు, ఏ కలర్స్ అయినా 9 రకాల అమ్మవారులు. 9 రూపాయలు కాబట్టి 9 రోజులు ఇలా దేవి నవరాత్రులు చేస్తారు కాబట్టి అయితే 9 రోజుల పాటు ఒక్కొక్క రంగు అయితే అమ్మవారికి ఇష్టం అంటే ఇలా 9 రోజులు కూడా 9 రకాల గాజులు, 9 రకాల పూలతో, 9 రకాల అలంకరణలతో అమ్మవారిని అయితే పూజించడం జరుగుతుంది అక్కడ. నేనైతే అక్కడ ఎలా పూజిస్తానో అలా అయితేనే పూజిస్తున్నానండి. ఇక్కడ ఆంధ్రాలో అయితే ఇలాంటివి ఏం తెలియదు, డిఫరెంట్గా అయితే చూస్తారు. ఇలా వేసారంటే చాలా డిఫరెంట్గా అయితే చూస్తారు. ఏంటి, మా అన్న కూడా డిఫరెంట్గా అడుగుతాడు నన్ను, ఎందుకు ఇలా వేసుకున్నామని చెప్పి. చాలా వరకు అయితే తెలియదండి. నేను అక్కడుండి పాటించాను కాబట్టి నెక్స్ట్ అంటే ఇప్పుడు వచ్చిన దసరా కాబట్టి నేనైతే ఇక్కడ కంపల్సరీగా అదే చేసుకుంటున్నాను. అత్తమ్మ వాళ్ళ ఇంట్లో అయితే ఎవరికి నచ్చినా నచ్చకపోయినా మనకు నచ్చితే చాలండి. ఖచ్చితంగా అయితే నేను ప్రతి దసరా కూడా ఇలానే చేసుకుంటాను. ఆడంబరంగా అయితే అవసరం లేదండి, సింపుల్గా అయితే చేసుకుంటాను. అదేవిధంగా సింపుల్గా నేను పల్లెటూరులో అంటే మా ఇంట్లో ఎలా పూజిస్తాను ఏంటి అనేది ప్రతిరోజు పూజించినట్టే పూజిస్తానండి, ఉదయం సాయంత్రం పూట అయితే. కానీ కంపల్సరీగా సాయంత్రం పూట ఈ 9 రోజుల పాటు అయితే గడప దగ్గర కానీ లేక గేటు దగ్గర ఇరువైపులా దీపం అనేది ఖచ్చితంగా వెలిగించండి. మనసులో ఒక సంకల్పం అనుకొని ప్రతిరోజు కూడా ఉదయం తలస్నానం చేసి నాన్ వెజ్ అస్సలు తినకుండా 9 రోజులు కూడా చేయటం వల్ల మనసులో ఉన్న సంకల్పం అయితే ఖచ్చితంగా తీరుతుంది. ఈ డైలీ వ్లాగ్ అనేది 3 డేస్కి తీసిన వ్లాగ్ మీకు ఖచ్చితంగా నచ్చుతుందండి. ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. మా ఊరు వాతావరణం అయితే చాలా బాగుంటుందండి. నా వీడియోస్ చూసే ప్రతి ఒక్కరికైతే మా విలేజ్ ఎలా ఉంటుంది, మా ఇల్లు ఎలా ఉంటుంది అనేది అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఫస్ట్ డే అయితే ఫుల్ అయితే ఎండ అనేది వచ్చింది. మార్నింగ్ అయితే పిల్లలిద్దరికీ స్నానం చేపించేశాను. ఇల్లంతా కూడా క్లీన్ చేసుకున్నాము. అన్ని పనులు కూడా అయిపోయాయండి. చెట్లు చాలా బాగుంటాయండి ఇక్కడ. అది కాక క్లైమేట్ ఫుల్ అయితే ఎండగా అయితే ఉండింది. నెక్స్ట్ వచ్చేసి ఈవినింగ్ వెంటనే వర్షం అనేది పడిపోయిందండి. అప్పటికప్పటికే ఎండ వచ్చింది, అప్పటికప్పటికే వర్షం అనేది వచ్చేసింది. చూస్తున్నారు కదా, ఫుల్ అయితే వర్షం పడింది. మేము మా ఇంట్లో 2 వాషింగ్ మిషన్లు, 2 ఫ్రిడ్జ్లు కాబట్టి అవన్నీ సర్దుకోవడము, అంట్లన్నీ సర్దుకోవడము, పిల్లల్ని చూసుకోవడమే సరిపోయింది. చూస్తున్నారు కదా ఎలా ఉందో. లోపల వరకు అయితే వర్షం పడిందండి, మామూలుగా పడలేదు, బీభత్సంగా అయితే పడింది. ఫుల్ అంతా కూడా తడిచిపోయింది. కరెంట్ అస్సలు రాలేదు, పిల్లలకి స్నానం కూడా చేపించలేదు. ఈవినింగ్ అయితే చూస్తున్నారు కదా ఎలా ఉంటుందో. అసలు ఫుల్ అసలు చెప్పని అవసరం లేదండి, అంత సడన్గా అయితే పడింది. మీకు ఆల్రెడీ ఎండ అదంతా చూపించాను కదా, చూడండి ఎంత బాగా సౌండ్స్ వస్తున్నాయో, మీరే చూడండి. ఇది వచ్చి నెక్స్ట్ డే అండి. ఇక్కడ వచ్చి 1 కేజీ 300 ఎండుమిర్చి ఎప్పుడు తక్కువగా ఉంటే అప్పుడు వచ్చి వీళ్ళు బస్తాల లెక్కనైతే కొనుక్కుంటారంట. ఒక పెద్ద బస్తాకైతే కొనేసుకుంటారు.
కొనుక్కున్న తర్వాత అవేంటంటే మామూలుగా ఎండుమిరపకాయలను వాడుతూ ఉంటాము. అదేవిధంగా కారానికి కూడా వాడుతూ ఉంటారు. ఇక్కడ ఆచి మిరప్పొడులు అశ్విని మిరప్పొడులు అవి ఏమి యూజ్ చేయరండి. ఇక్కడ విలేజ్లో చాలామంది ఈ విధంగా మిరపకాయలు తక్కువ రేట్లో ఉన్నప్పుడు బస్తాలు తెచ్చి అమ్ముతూ ఉంటారు విలేజ్లో ఆటోలో. ఇలా అయితే తీసేసుకొని ఇప్పుడైతే మిరప్పొడి అనేది కారప్పొడి అయిపోయిందండి. అందుకోసం అయితే ఈ విధంగా తొడియాలు ఒలుచుకుంటున్నారు. అంటే ఈ తొడియాలు కూడా చాలామంది వలవకుండానే వేసేస్తారు. చూడండి ఈ ట్రబ్బుకి నిండా వచ్చాయి. ఒక బస్తా అయితే ఉన్నాయి. యూజ్ చేయగా కూడా ఇంకా సంవత్సరం పాటైతే కంపల్సరీగా వస్తాయంట. అలా మొత్తం ఒలిచేసేసి మిరప్పొడికి చేపించుకోవడానికి ఆడించుకోవడానికి అయితే ఇవన్నీ కూడా ఒలుస్తుంది. 2-3 కేజీలు అయితే మిరప్పొడి ఆడించుకుంటారు. అందులో వచ్చి మెయిన్గా కందిపప్పు వేయించినది, అదేవిధంగా ధనియాలు వేయటం వల్ల టేస్ట్ అనేది వస్తుంది. కానీ కలర్ అయితే నార్మల్గా కొంచెం వైట్ కలర్ లాగే అనిపిస్తాయి. ఇప్పుడు మనకు ఆచి మిరప్పొడి లాగా ఎర్రగా అయితే అస్సలు ఉండదండి. ఇది ఒరిజినల్ కాబట్టి అందులో ధనియాలు మాత్రమే ఇచ్చారు. ఇచ్చి ఇంకా మా ఊర్లో కూడా ఆడిచ్చే మిషన్ ఉంది. కానీ మనం ఏదైనా పని మీద బయటికి వెళ్ళినప్పుడు మా చుట్టుపక్కల ఊర్లో ఉంటాయి కదా, అక్కడికి వెళ్ళి అయితే నెక్స్ట్ డే అయితే ఆడించుకుని వచ్చారు. ఒక పెద్ద డబ్బాకైతే వచ్చిందండి మిరప్పొడి. మేమైతే హైదరాబాద్లో ఉన్నప్పుడైతే ఆశీర్వాద్ మిరప్పొడి అయితే యూజ్ చేస్తూ ఉండేవాళ్ళమి. మా ఇంట్లోనే కాదండి, ఇక్కడ అందరూ కూడా ఇంతేను. అన్నీ ఇట్లాంటివి స్టాక్ ఉండేటివన్నీ ఉంచుకుంటూ ఉంటారు. అవి ఒక 1 ఇయర్ పాటు అయితే ఉంటాయి. చూస్తున్నారు కదా. నెక్స్ట్ వచ్చి ఇంకొక వీడియో అండి. ఈరోజు విజయదశమి కాబట్టి ఈరోజు నైట్ చాలా సింపుల్గా అయితే పూజ చేసాము. నేనేనండి పూజ చేసిన. మార్నింగు అత్తయ్య చేస్తారు, ఈవినింగ్ అయితే నేను చేస్తాను. నాకు పూజలు చేయడం చాలా ఇష్టము. నేనైతే ఇంకా స్నానం చేసి తలస్నానం చేసి అమ్మవారికి అయితే పెట్టుకున్నాను. ఇద్దరు పిల్లలకి స్నానం చేపించి రెడీ చేసిన తర్వాత అయితే పూజ అయితే కంప్లీట్ అయ్యింది. చూడండి ఒకసారి. అయితే గేటు దగ్గర ఇరువైపులు కూడా ఒక ఆకు, ఏదైనా ఒక ఆకు పెట్టి నువ్వుల నూనెతో అయితే జ్యోతులు వెలిగించాను. దీపం చూడండి ఎంత బాగుందో. ఈ 9 రోజులు కూడా ఇంట్లో ఆడవాళ్ళు కలగా, అదేవిధంగా నవ్వుతూ మనసులో ఒక సంకల్పం అనుకొని 9 రోజులు పూజ చేయడం వల్ల ఖచ్చితంగా ఆ కోరిక తీరుతుందండి. మీరు కూడా కంపల్సరీగా నమ్మి ప్రతిరోజు కూడా దీపం అనేది వెలిగించండి. చూశారు కదండి ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కంపల్సరీగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం వల్ల మా నోటిఫికేషన్ అనేది మీ దాకా వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.